ఈ పని నేను చూస్తా గానీ నువ్వు లోపలికి వెళ్ళి పద. బాగుందమ్మా, కాఫీ పెట్టనివ్వు, వంట చేయనివ్వు. అయితే ఇంక నన్నేమి పని చేయనివా? నేనుండగా నువ్వు ఎందుకు శ్రపడాలి చెప్పు. ఏమండి, ఇవాళ కాఫీ ఎలా ఉంది? ఇది కాఫీ అండి, అమృతం అనుకున్నానే. చాలా బాగుంది. ఏమిటి విశేషం? విశేషమే మరి. ఇవాళ మీ మరదలు తనే స్వయంగా చేసింది. పేపర్లో అంత అర్జెంట్ వార్తలు ఏమి లేవు కానీ నా మాట వినండి. ఏమిటి? అమ్మాయి వచ్చిన తర్వాత ఒక్కనాడన్నా నవ్వుతూ పలకరించారా? అదే ఏదో పని తొందరలో. కాదు, మీకు ఇంకా కోపం పోలేదు అవునా? అబ్బే అదేమి లేదు. ఆ అమ్మాయి మీద నాకు కోపం ఏమిటి? నా తమ్ముడు భార్య కదా. చూడండి, ఇది మీరు నిర్ణయించిన సంబంధం అయితే ఇలా ప్రవర్తిస్తారా? బావగారు నన్ను క్షమించండి. అబ్బే అదేమిటమ్మా, లేమ్మా. నాకంతా తెలుసు. నా మూలాన మీరు ఆ పంచాయతీ తీర్మానానికి అంగీకరించాల్సి వచ్చింది. మీ మనసుకి ఎంతో బాధ కలిగించాను. కానీ మీరిచ్చిన అంగీకారంతో మనసారా ప్రేమించుకున్న ఇద్దరి జీవితాలు సార్థకమయ్యాయి. మీరు చేసిన త్యాగాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. అయ్యా, ఈ వీరయ్య పద్దులో ఏం దవగట్టినట్లేదురా? ఆడెప్పుడు అనాపైసలతో అంతా ఇచ్చేసాడండి. మీరే జామ కట్టేసి రసీదు ఇవ్వాలా? నీకెట్టా తెలుసు? నమస్కారం విశ్వరూపం గారు. ఎవరు? సుబ్బయ్య. రాదా. ఏమిటి ఆ ప్రెసిడెంట్ నిన్ను నీ తమ్ముడిని కలిపేట పాపం? ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావయ్యా? జరిగిందేదో మంచిగా జరిగింది కానీ ముందే డబ్బు తీసుకుని నా పత్రాలు నాకు పారి. డబ్బు? అంత డబ్బు నీకెక్కడిది? సొసైటీ బ్యాంకులో అప్పు తీసుకున్నా. ఎందుకయ్యా అంత తొందరపడ్డావు? ఆ అప్పు నా దగ్గర ఉంటే. నీ దగ్గరే ఉంటే ఆ అప్పు పిల్లల్ని పెట్టి నన్ను నా ఆస్తిని కూడా మింగేస్తుంది. సొసైటీ బ్యాంకేనయం, ఎప్పటికైనా నా ఆస్తి నాకు దక్కుతుంది. అంతవరకు వచ్చిందా వ్యవహారం? సరే సరే కానీ నా కాగితాలు నాకు పారేవయ్యా. డబ్బు ఎంచుకొని ఏవయ్యా? ఏవో నీ కాగితాలు. వస్తానండి విశ్వరూపం గారు. ఇంకేం వస్తావులే, వెళ్ళు వెళ్ళు. నేను కూడా సొసైటీ ఫండ్ ఆఫీసులో అప్పు తీసుకుంటే బాగుంది. ఇట్లా నీ సణుగుడు. నేను కూడా సొసైటీ ఫండ్ ఆఫీసులో అప్పు పట్టుకొస్తే ఎలాగా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నానండి. ఒరే చవలయ్య, పెళ్లి చేసుకుని బాగుపడవలసిన వాడివి. నీకెందుకు అటువంటి పాడాలోచనలు నాయనా? నేను కూడా బాగుపడదామనండి. అప్పటికొచ్చి మీ రుణం అంతా తీర్చేస్తే నా పొలం పాక నాకు దక్కుతాయి కదండి. మరి ఏమనుకున్నా నీకు ఉందిరా తెలివి. పోయింది ఈ వడ్డీ వ్యాపారం కూడా మట్టి కొట్టుకుపోయింది. భద్రా, నేను అప్పుడే చెప్పానా 6-3 ఆ ప్రెసిడెంట్ తమ్ముడికి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి తీర్తాన్ని. ఏమంటావు? నీ తొందర చేయబట్టి మీ మాట నిలబెట్టుకోగలిగారు. అమ్మగారు ఆకలే. నువ్వేమంటే మధ్యలో గొడవ ఆగు కాస్త. భద్రా, ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంటుందంటావు? మల్లెల్తేనా గట్టిగా చెప్పి పంపించారు కదండి. ఈ పాటిక ప్రెసిడెంట్ను సీతమ్మను ఉతికి పిండి ఎండేస్తారు. అప్పుడేమైంది వాళ్ళ భాగవతం? ముందుంది ముసళ్ళ పండగ, చూస్తూ ఉండు. ఆస్తి మొత్తం మనకు వచ్చేస్తుంది. ఎలా వస్తుందండి? సీతమ్మ కొట్టాలి కదా, దానికి జన్మలో పిల్లలు పుట్టరు. అంచేత ఆస్తి అంతా మన అమ్మాయికి, మన అమ్మాయికి పుట్టే పిల్లలకి చెందుతుంది. అపో అంత ఆస్తి వచ్చేస్తే మనకు దివాళా ఎత్తేసినా మనకి డోకాలేదు. నోరు మీద ఆపసుకున్న పక్షి వనబెట్టమనండి, అలాగే మూసేస్తాను. వాడి మొహం దండ తగలేదే. బాగుంది. ఇంటి పని అంతా అక్క ఒక్కతే చేస్తోంది. పాపం ఆవిడ ఎంత కష్టపడుతోందో తెలుసా? అది సరే, వదినకు సహాయం చేయొద్దని ఎవరన్నారు? దాంతోపాటు ఈ దీనుడు కూడా దర్శనం పారేయకూడదు. ఇగో
ఒళ్ళు మండిందంటే ప్రెసిడెంట్ గారి దగ్గర దరఖాస్తు పెట్టుకుంటాను. సరే అయితే నాకే నాతో పాటు వంట చేయండి. పెళ్లి చేస్తున్నా తప్పుతుందా? కానీ అబ్బా మెల్లగా. నువ్వు పరీక్ష ఫెయిల్ అయినందుకు చాలా విచారిస్తున్నాను. నాకు లేని విచారం నీకెందుకే డార్లింగ్, ఇది మనకు అలవాటే. నీతో ఎన్నో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి కనుక ఉన్న పడంగా నువ్వు బయలుదేరి రావాలి. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఇట్లు నీ ప్రియురాలి విమ్మి. కంగ్రాచులేషన్స్ రా బాబా, అనుకున్నట్టు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, చాలా సంతోషం. అది సరేరా, నువ్వు ఫెయిల్ అయినందుకు నేను చాలా విచారపడుతున్నాను. ఇక్కడ పడితే పడ్డావు గానీ నీ విచారాన్ని మా వాళ్ళు గంటగట్టకు. వాళ్ళ దృష్టిలో మనం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టే, తెలిసిందా? నీ నంబర్ కాదంతా నాకు ముందే తెలుసు. అది సరే, మరి పరీక్ష కడుతున్నావా? తప్పదుగా, డబ్బు కోసమైనా కట్టాలి. చూడు, నన్ను అత్యంతగా రమ్మని విమల ఉత్తరం రాసింది. పరీక్షల వంగుతో మా నాన్నకు మస్కా కొట్టి మేజర్ గారింట్లో బాగా వేయాలి. అవస్థలు నాయనా, అవస్థలు. కానీ వస్తాను రా, చీమలు కూర్చు చంపుతున్నాయి. శుభవార్త. ఏమిటా శుభవార్త? నేను పాస్ అయ్యాను, బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నాన్న నీకు అనుమానమా? ఇదిగో నా నెంబర్. అనుమానం ఏంటి మొహం? నువ్వు కాకపోతే ఎవరు అవుతారు? ఏమండి పట్టదా నెంబరు? నిజమేనే, అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. నా తెలివితేటలంతా వాడికి వచ్చాయి. విశ్వరూపం కొనుకనిపించాడు. నాన్న అమ్మా, మా ఆయన మాకండి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాడు. ఏమిటో పోయడం పద్నాలుగు కసలే రాసినా చెప్పండి. నోరు తెరవడా చోరుకుళ్ళి. అసలే వాడు జలుబు చేసి ఏడుస్తున్నాడు. నాన్న, మన కొట్టు కూడా జలుబు చేసిందా? ఇది వరకు కిటకిట్లాడుతుండేది, ఇప్పుడు డల్ గా ఉంది. అది ఎందుకు అడుగుతావురా నాయన? ఆ కేశవరావు గారు ఉన్నాడే, వాడు ఒక బోడి ముండా కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టించాడుగా. దాంతో మన దశి తిరిగిపోయింది. ఇంకా మన కొట్టు దివాళా తీసినట్టే. నోర్మయ్య, నేనుండగా మా నాన్న కొట్టు దివాలా తీనిస్తానా? నేను వెంటనే పట్నం వెళ్ళి ఐఏఎస్ పాస్ అయ్యి మన జిల్లాకే కలెక్టర్ అయి వస్తాను. వచ్చి రావడంతో ఒక్క ఆర్డర్ పాస్ చేసి ఆ స్టోర్ పునాదులతో సహా పీకించేస్తాను. అప్పుడు మన కొట్టు మళ్ళీ కలకలాడిపోతుంది. నీ గల్లా పెట్టే గడగల్లాడిపోతుంది. నువ్వు అంతటి వాడు అవుతావు నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నారా? అయితే ఇంకా ఆశించుకునే తొందరగా వెళ్ళి కలెక్టర్ అయి తిరిగి వచ్చేసి. అదేమన్నా బంటోతు ఉద్యోగమా? అటు వెళ్ళి ఇటు తిరిగి రావడానికి? అమ్మో, కలెక్టర్ అంటే మాటలా? బోర్డు పుస్తకాలు కొనాలి, రాత్రం పగళ్ళు కష్టపడి చదవాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుతుందిరే? అమ్మో, కనీసం 5-6 వేలైనా అవుతుంది. అబ్బా, ఇలాంటి బుద్ధి తక్కువ ఆలోచన కట్టిపెట్టు. అవతల లక్షలు వచ్చి పడుతుంటే వేల కోసం వేల మీద లెక్క పెడతావేట్రా? ప్రస్తుతం ఎంత కావాలి చెప్పు? 15,000, 1,500, ఒక 1000 అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటారు. అయితే నువ్వు బయలుదేరు. అలాగే నాన్న. ఈ దెబ్బతో క్లోజ్. నేనా? నువ్వు కాదురా వాడు, ఆ కేశవరావు, అది స్టోరు. సీత, ఇదిగో వేణు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. అలాగా? అంతా మన లలిత అదృష్టం అండి. అవును సీత, లలితకు వాడు తల్లిదండ్రుల గుణాలు వస్తాయని, కలతలతో కార్పణ్యాలతో మన కుటుంబం చిన్నాభిన్నమైపోతుందని భయపడ్డాను. కానీ లలిత చాలా బుద్ధిమంతురాలు. భగవంతుని దయ వల్ల మన ఇల్లు స్వర్గసీమైంది. దేవుడు నా మొర ఆలకించాడు. ఏమండి, మనం అంతా అన్నవరం కొండకు వెళ్ళాలండి. సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నాను. దానికే మీరు ముగ్గురు వెళ్ళండి. ముగ్గురు అంటే కాదు, మీరు కూడా రావాలి. నేనా? అబ్బాయి వీల్లేదు, పంచాయతీ పనులు చాలా ఉన్నాయి. మీకెప్పుడు పంచాయతీ గొడవలే. ఈ జన్మలో నాకు ముక్కుబడి తెచ్చుకునే యోగం లేదేమో. ఓహో, దేవివారి కోపం వచ్చినట్టుందే. సరే, ఇక తప్పేదేముంది, అందరం కలిసే వెళ్దాం. చూడు మొహం ఎంత అయిందో. వేణు, ఏనయ్యా? ఏం లేదు, మనమంతా అన్నవరం వెళ్ళాలి. నువ్వు పరీక్ష పాస్ అయితే సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటారని మీ వదిన గారు మొక్కుకున్నారట. అలాగన్నయ్య. అలాగంటే కదయ్యా రేపే ప్రయాణం. వీఆర్ రెడీ. చూడు వేణు, ఇదంతా నీ ప్రతాపమే అనుకోకు, మా మరదల చలవ కూడా ఉంది. అన్నట్టు మీరు పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు కదూ. మరదలేమో ఇంటి చాకిరితో నలిగిపోతుంది. ఈ అవకాశం తీసుకుని స్వామి దర్శనం చేసుకోనవచ్చు, ఏదైనా 10 రోజుల పాటు కాలక్షేపం చేసి రానువచ్చు. అన్నయ్య, అన్నయ్య నువ్వు వదిన కూడా రండి అన్నయ్య, అందరం కలిసి సరదాగా వెళ్ళొద్దాం. సరదాగానే వెళ్ళొచ్చు అయ్యా, కానీ పంచాయతీ పనులు ఉన్నాయే.
పోనీ వెళ్దామా? చాలు ఊరుకోండి. వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు పానకంలో పుడకలా? పానకంలో పుడక భలే దానివా, మనకేం వయసు మళ్ళిందా? కాలక్షేపానికి కళ్ళజోడు గాని నాకేం చత్వారం వచ్చింది అనుకున్నావా? పద పద.